అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: ఉత్తర కోస్తాకు అనువైన సార్వా వరి రకాలు, అధిక దిగుబడులకు సూచనలు, పంట పొలాల్లో తుంగ నివారణకు సమగ్ర చర్యలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు రైతులంతా సాగు పనులను ముమ్మరం చేశారు. మన ప్రధాన ఆహార పంట వరిలో నారుమళ్లు పోసేందుకు సమాయత్తమవుతున్నారు. వరి సాగులో వాటి సామర్థ్యం మేరకు దిగుబడులు సాధించాలంటే ప్రాంతాలకు అనుగుణంగా చీడపీడలను తట్టుకునే రకాలను ఎంపిక చేసుకోవాలి. ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లాల్లో అధిక శాతం తేలికపాటి నేలలు ఉంటాయి. పైగా వర్షాధారంగా చెరువులు, కుంటల క్రింద వరి సాగవుతుంది. కాబట్టి అందుకు అనుగుణంగా రకాలను ఎంపిక చేసుకొని సాగులో యాజమాన్య పద్ధతులను చేపట్టినట్లయితే లాభదాయకంగా ఉంటుందంటూ వివరాలు తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం విజయనగరం ఏరువాక కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త మరియు సమన్వయకర్త డాక్టర్ కె లక్ష్మణ్. రైతులు చాలా వరకు నారుమళ్లు తయారు చేసుకొని వరి నాటేందుకు సిద్ధంగా ఉన్నారు. కొన్ని ప్రాంతాల్లో నారుమళ్లు వేసుకోవడం కూడా ప్రారంభమైంది. ప్రధానంగా విజయనగరం జిల్లాలో కానీ ఉత్తర కోస్తా జిల్లాల్లో కానీ ఈ యొక్క తేలికపాటి నేలలు ఎక్కువగా ఉంటాయి. దాంతోపాటు ఈ యొక్క వర్షాధారంగా ఎక్కువగా పండించడం జరుగుతుంది. ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల మూలంగా మధ్యకాలిక రకాలని, అంటే వరిలో 135 నుంచి 140 రోజులు 145 రోజుల కాలపరిమితి కలిగినటువంటి రకాలని మాత్రమే పండించినట్లయితే అనుకూలంగా ఉండడం జరుగుతుంది. లేదన్నట్లయితే దీర్ఘకాలిక రకాలను పండించినప్పుడు ఈ యొక్క రబీలో వరి మాగాణుల్లో వేసుకునేటటువంటి అపరాల పంటని వేసుకునేటటువంటి వీలు ఉండదు. కాబట్టి రైతులు ఎక్కువగా మధ్యకాలిక రకాలను పండించడం జరుగుతుంది. వీటిలో ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క మారిటేరు నుంచి విడుదలైనటువంటి శ్రీధృతి అనే రకం 1121 అని మనం అంటాము. ఈ రకాన్ని ఎక్కువగా పండించడం జరుగుతుంది. ఈ రకం ఏంటంటే 135 నుంచి 140 రోజులలో పంట కోతగా వస్తుంది. అయితే దీని యొక్క సాగులో తీసుకోవలసినటువంటి జాగ్రత్తలను ఒకసారి చూసినట్లయితే ఈ రకం పండించినటువంటి రైతులు తప్పనిసరిగా ఎరువుల్ని సమగ్ర యాజమాన్యం అనేది చేపట్టాలి. పాంపొడ తెగులుకి కానీ, అదేవిధంగా ఈ యొక్క చివరి దశలో వచ్చేటటువంటి మానిపండు తెగులుని కానీ పూర్తి స్థాయిలో తట్టుకోవడం ఉండదు. దీనికి ఈ తెగుళ్ళు సోకడం మనం గమనించడం జరిగింది. కాబట్టి ఈ తెగుళ్ళు సోకకుండా ఉండాలంటే ప్రధానంగా వరి పండించేటటువంటి పొలాల యొక్క గట్లుని గడ్డి గాదర లేకుండా జాగ్రత్తగా చూసుకోవడం. ఎందుకంటే ఆ గడ్డిలో ఉండేటటువంటి శిలీంధ్రం ద్వారా ఈ యొక్క పాంపొడ తెగులు వ్యాపించడం జరుగుతుంది. 1121 పండించేటటువంటి రైతులు తప్పనిసరిగా దమ్ములోను, అదేవిధంగా ఈ యొక్క చిరుపొట్ట దశలోను తప్పనిసరిగా పొటాష్ వినియోగం అనేది చేయాలి. ఈ పొటాష్ వినియోగం చేయకపోవడం వలన ఈ యొక్క తెగుళ్ళను తట్టుకునే శక్తి లేక తొందరగా ఈ తెగుళ్ళు సోకేటటువంటి అవకాశం ఉంటుంది. మొదటగా దమ్ములో దాదాపు 15 నుంచి 20 కేజీలు, తర్వాత చిరుపొట్ట దశలో 15 నుంచి 20 కేజీలు ఈ యొక్క మ్యూరేట్ ఆఫ్ పొటాష్ రూపంలో మనం తప్పనిసరిగా అందించుకోవాలి.
పిలక తొడిగే దశలో కానీ ఈ యొక్క ముసురుకుతో కూడినటువంటి వాతావరణం ఆగస్టు 15 తర్వాత ఉడిచిన తర్వాత కానీ ఉన్నట్లయితే ఆ దశలో ఈ యొక్క పాంపొడ తెగులు ఎక్కువగా వ్యాపించేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి దానికి నివారణ చర్యలు మాత్రం తప్పనిసరిగా చేపట్టాలి. అదేవిధంగా ఈ యొక్క చిరుపొట్ట దశలో కానీ ముసురుతో కూడినటువంటి వాతావరణం ఉన్నట్లయితే ఎక్కువగా ఈ యొక్క మానిపండు తెగులు ఎక్కువగా సోకేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి దానికి తగు యాజమాన్య పద్ధతుల్ని చేపట్టినట్లయితే నష్ట నివారణ చాలా వరకు చేసుకొని అధిక దిగుబడులు సాధించేదానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క ఏదైతే శ్రీధృతికి ప్రత్యామ్నాయంగా 2020లో విడుదలైనటువంటి మార్టేరు సాంబా అనే రకం, దీన్ని MTU 1224 అంటాము. ఇది సన్నగింజ కలిగినటువంటి రకము. ఇది కూడా 135 నుంచి 140 రోజుల్లో కోతకు రావడమే కాకుండా ఏదైతే సాంబా మసూరు ఉంటుందో దానికి అంటే సన్నగింజ రకాలకు సోకేటటువంటి ఈ యొక్క దోమపోటు అనేది తట్టుకుని పెరుగుతుంది. అయితే దీన్ని పండించేటటువంటి రైతులు తప్పనిసరిగా ఏంటంటే నారుమడి వేసుకునే దానికంటే ముందే ఈ యొక్క పచ్చి రొట్ట పంటల్ని పండించుకొని దాన్ని కలిగి దున్నుకోవాలి. ఆ విధంగా కట్టిజనుము కానీ లేదంటే జీలుగు వంటి పంటల్ని వేసుకొని దాన్ని దమ్ములో కలిగి దున్నుకున్నట్లయితే ఈ యొక్క నత్రజని తర్వాత ఇతర రసాయనిక ఎరువులు మోతాదుని దాదాపు 25 నుంచి 30% వరకు తగ్గించి వాడుకోవడం వలన దీనికి పురుగులు తెగుళ్ళు ఎక్కువగా సోకకుండా ఉండటమే కాకుండా అధిక దిగుబడులు సాధించేటటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మన ఉత్తర కోస్తా జిల్లాల్లో పండించేటటువంటి ఇంకొక రకం ప్రధానమైనటువంటి రకం చూసుకుంటే సోనా మసూరి అంటాము. అయితే ఈ సోనా మసూరి రకం కూడా 135 నుంచి 140 రోజుల్లో కోతకు రావడమే కాకుండా గింజ నాణ్యత తినడానికి అనుకూలంగా ఉండడం వలన ఎక్కువ మంది రైతులు దీన్ని పండించడం జరుగుతుంది. అయితే ఈ సోనా మసూరి పండించే రైతులు కూడా తప్పనిసరిగా రసాయనిక ఎరువుల వినియోగం కానీ చాలా వరకు తగ్గించుకొని వీలైనంత వరకు కూడా ఒక పచ్చిరొట్ట పంటల్ని వేసుకున్నట్లయితే మంచిది. ఒకవేళ పచ్చిరొట్ట పంటలు వేసుకోలేనటువంటి రైతాంగం ఎవరైతే ఉంటే వాళ్ళు తప్పనిసరిగా ఈ యొక్క ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం రూపొందించినటువంటి ద్రవరూప జీవన ఎరువులను కూడా వినియోగించుకున్నట్లయితే మంచిది. దీన్ని 500 మిల్లీలీటర్ల ద్రవరూప జీవన ఎరువుని అజోస్పైరిల్లము నత్రజని కోసం, అదేవిధంగా ఫాస్ఫోబ్యాక్టీరియా భాస్వరం కోసం, అదేవిధంగా పొటాష్ మొబిలైజింగ్ బ్యాక్టీరియా వీటిని ఒక 100 కేజీల పశువుల గత్తంలో ముందుగా కలుపుకొని దమ్ము సమయంలో రసాయనిక ఎరువుతో కలపకుండా 3 రోజులు కనీసం వ్యవధి ఉండే విధంగా వేసుకున్నట్లయితే దీని యొక్క రసాయనిక ఎరువుల వినియోగం తగ్గించుకొని అధిక దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా నాణ్యమైనటువంటి గింజని పండించుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇంకొక రకం ఏంటంటే సాంబా మసూరి. దీన్ని కూడా ఒక 2 నుంచి 3% వరకు కూడా రైతులు ప్రత్యేకంగా తిండి కోసం పండించడం జరుగుతుంది. ఇది దోమపోటుని ఎక్కువగా తట్టుకోలేదు కాబట్టి తప్పనిసరిగా రసాయనిక వినియోగాన్ని తగ్గించాలి. దీనికి తప్పనిసరిగా ఈ యొక్క పచ్చిరొట్ట పంటలు పండించుకొని వినియోగం చేసుకోవడం, అదేవిధంగా సేంద్రియ ఎరువులను కూడా వినియోగించుకున్నట్లయితే రసాయనిక ఎరువుల వినియోగం తగ్గి ఈ యొక్క పురుగుల తెగుళ్ళ తాకిడి అనేది తగ్గడం జరుగుతుంది. పంట చివరి దశలో ఉన్నప్పుడు కానీ ఈ యొక్క దోమపోటుకు అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నట్లయితే రైతులు జాగ్రత్తగా ఉండి యాజమాన్య చర్యలు చేపట్టుకొని కంట్రోల్ చేసుకోవాలి. అదే తొలి దశ నుంచి కూడా తూర్పు పడమరలుగా ప్రతి 2 మీటర్లకి ఒక 30 సెంటీమీటర్ల కాలి బాటలు తీసుకొని ఉంచుకోవాలి తప్పనిసరిగా. అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో ముంపునకు కూడా గురయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. అటువంటి దగ్గర మారిటేరు నుంచి విడుదలైనటువంటి ఇంద్ర, అమర వంటి రకాలని పండించుకున్నట్లయితే దాదాపు ఈ యొక్క వారం రోజులు ముప్పు ఉన్నప్పటికీ కూడా తట్టుకొని అధిక దిగుబడులు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఈ 2 రకాలు కూడా దాదాపు 150 రోజులు పంట కాలపరిమితిని కలిగి ఉంటాయి. సన్నగింజ కలిగినటువంటి రకాలు. చవుడు ఒకవేళ నేలలో ఎక్కువగా ఉన్నట్లయితే మచిలీపట్నం నుంచి విడుదలైనటువంటి 103 అనే రకం పండించుకోవచ్చు. ఇది 140 నుంచి 145 రోజుల కాలపరిమితి కలిగి సన్నగింజ కలిగినటువంటి రకము. చౌడుని అదేవిధంగా ముంపుని కూడా వారం నుంచి 10 రోజుల వరకు తట్టుకొని అధిక దిగుబడిని ఇవ్వగలుగుతుంది. అదేవిధంగా ఒకవేళ దీర్ఘకాలిక రకాలు పండించేటటువంటి రైతులు ఉంటే ఈ యొక్క మారిటేరు నుంచి విడుదలైనటువంటి 13, 18ని కానీ అదేవిధంగా RGL 25, 37 రకాలని ఈ 2 రకాలని కూడా పండించుకోవచ్చు. కాకపోతే ఇవి వేసినటువంటి ప్రాంతాల్లో రబీ పంటలు పండించుకునే అవకాశం ఉండదు అపరాలని. కాబట్టి ఒక సింగిల్ క్రాప్గా వేసేటటువంటి రైతులు ఎవరైనా ఉంటే ఈ రకాలను వేసుకోవచ్చు. ఇవి 150 నుంచి 155 రోజుల్లో పంట కోతకు వచ్చి అధిక దిగుబడిని
ఇవ్వగలిగినటువంటి రకాలు. ఇవి మన ఉత్తర కోస్తా జిల్లాకి అనుకూలమైనటువంటి రకాలు. కాబట్టి మన దగ్గర ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు, మన నేల గుణగణాలు, నీటి లభ్యతను బట్టి మన రకాలని ఎంపిక చేసుకోవాలి. వాటిని పండించినప్పుడు తగు యాజమాన్య పద్ధతిని పాటించాలి. వర్షాకాలంలో వ్యవసాయ రంగం ఎదుర్కొనే ప్రధాన సమస్య కలుపు. ఎన్ని రకాల కలుపు మొక్కలు మొలకెత్తినా, ఎన్ని రకాల చర్యలు చేపట్టినా రైతుకు తలనొప్పి వ్యవహారంలా మారేది మాత్రం తుంగతోనే. కలుపు తీయించిన 10 రోజులకే మళ్ళీ పుట్టుకొస్తుంది. పొలం దున్నించినా, మందు కొట్టించినా, పొలాన్ని అద్దంలా పెట్టుకున్నామని మురిసేంతలోపే నేనున్నానంటుంది. ఎందుకని తుంగను జగమొండి కలుపు మొక్క అంటారో తెలుసా? ఈ మొక్కకు భూమిలో దుంప ఉండిపోవడం వల్ల అంతర్కృషి చేసిన కొన్నాళ్లకే మళ్ళీ మొలుస్తుంది. ఏ పంటకు తుంగ మినహాయింపు కాదు. అన్ని పంటలకు తీవ్ర సమస్యగా మారే తుంగకు సమగ్ర చర్యలే బ్రహ్మాస్త్రమని, అందులో భాగంగానే కలుపు మందులు వాడుకోవాలని శాస్త్రవేత్తలు సూచిస్తుంటారు. పంట పొలాల్లో తుంగ నివారణకు చేపట్టాల్సిన సమగ్ర చర్యల గురించి హైదరాబాద్లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం అఖిల భారత సమన్వయ పరిశోధన ప్రాజెక్ట్ కలుపు యాజమాన్య విభాగం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ టి రామ్ ప్రకాష్ నుంచి తెలుసుకుందాం. మన తెలంగాణ రాష్ట్రంలో మెట్ట పంటల్లో కానీ, వరిలో కానీ, చెరుకులో కానీ రైతాంగం ఎదుర్కొనే కలుపు సమస్యల్లో అత్యంత ప్రధానమైనది తుంగ. ఈ తుంగ అనేటటువంటిది మొండి జాతి కలుపుగా మనం పరిగణిస్తాము. ఈ తుంగ అనేటటువంటిది మనకి అన్ని రకాలైన పంటల్లో కూడా కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఈ తుంగ జాతి కలుపు మొక్కల్ని మనం సమస్యాత్మకంగా పరిగణిస్తాం. ఎందుకు అంటే ఇప్పుడు కూలీలతో కలుపు తీయించినప్పుడు కేవలం వాళ్ళు పైన ఉండే ఆకుల్ని మాత్రమే తీయడం, అదేవిధంగా గడ్డి జాతి కానీ, వెడల్పాకు కానీ కంట్రోల్ చేసే కెమికల్స్, హెర్బిసైడ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఈ తుంగ మొక్కల్ని కంట్రోల్ చేయలేకపోవడం. అదేవిధంగా తుంగ అనేది గడ్డల ద్వారా భూమి లోపల దుంపల వంటి చిన్న చిన్న గడ్డల ద్వారా వ్యాప్తి చెందడం వలన అననుకూల పరిస్థితులు ఉండేటప్పుడు ఈ గడ్డలు చాలా కాలం నేలలో నిద్రావస్థలో ఉండి తర్వాత అనుకూలమైన పరిస్థితులు అంటే వర్షం కురిసినప్పుడు కానీ, తేమ అందుబాటులోకి వచ్చినప్పుడు కానీ ఇవి మళ్ళీ మొలకెత్తే సామర్థ్యం కలిగి ఉండడం వల్ల ఇవి చాలా సమస్యాత్మకంగా మారుతున్నాయి మనకి. అయితే ఈ తుంగ మొక్కలు బహువార్షిక కలుపు మొక్కలు. ఇవి విత్తనాలతో పాటు మనకి గడ్డల ద్వారా కూడా వ్యాప్తి చెందడం అనేది ఒక ముఖ్యమైన వీటి యొక్క గుణం. అదే కాకుండా మనకి గడ్డి జాతి మొక్కలతో చూసినప్పుడు ఈ ఆకులు, తుంగ ఆకులు చాలా మందంగా ఉంటాయి. అదేవిధంగా వీటి కాండం ఏదైతే ఉందో అది త్రికోణాకారంలో ఉండి గట్టిగా ఉంటుంది. ఈ గడ్డి జాతి కలుపు మొక్కల్ని మనకి నివారించేటటువంటి కలుపు మందులు ఏవైతే ఉన్నాయో అవి తుంగ జాతి మొక్కల్ని అసలు నివారించవు. అయితే మనం వివిధ పంటల్లో ఈ తుంగ జాతి కలుపు సమస్యను నివారించాలి అని చూసినప్పుడు మనకి వరి నాటు పెట్టిన తర్వాత తుంగజాతి కలుపు పొలంలో ఉన్నట్లయితే నాటు పెట్టిన తర్వాత 3 నుంచి 5 రోజుల తర్వాత ప్రెట్లాక్లోర్, ఇది 500 మిల్లీలీటర్లు 1 ఎకరానికి కానీ, లేదు ప్రెట్లాక్లోర్తో కాంబినేషన్ ఉండే మందులు అంటే మనకి బెన్సల్ఫరాన్ ప్లస్ ప్రెట్లాక్లోర్ అని దొరుకుతుంది 4 కిలోల గుళికలు 1 ఎకరానికి కానీ, లేదు పైరజోసల్ఫరాన్ ప్లస్ ప్రెట్లాక్లోర్ అంటే ఈరోస్ అన్న గుళికలు 4 కిలోలు 1 ఎకరానికి కానీ ఇసుకలో కలిపి వేసుకున్నట్లయితే మనకి ఈ తుంగజాతి కలుపుని మొదట్లోనే కంట్రోల్ చేసుకోవచ్చు. అయితే కొన్నిసార్లు ఇటువంటి మందులు వాడలేనప్పుడు కలుపు మొలిచిన తర్వాత అంటే ఈ తుంగజాతి కలుపు మొలిచిన తర్వాత కూడా మనం కొన్ని రకాలైన కలుపు మందులను ఉపయోగించి కంట్రోల్ చేసుకోవచ్చు. వీటిలో ముఖ్యంగా మనకి పెనాక్సలామ్ 2.67% ODES 400 మిల్లీలీటర్లు 1 ఎకరానికి కానీ, లేదు పెనాక్సలామ్ ప్లస్ సైహలోఫాప్ అనే కలుపు మందు 800 మిల్లీలీటర్లు 1 ఎకరానికి కానీ, లేదు ఇథాక్సిసల్ఫరాన్ ప్లస్ ట్రయాఫమోన్ అనే మందు 90 గ్రాములు 1 ఎకరానికి కానీ వాడుకున్నట్లయితే ఈ మొలిచిన కలుపు కూడా మనకి కంట్రోల్ అవుతుంది. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన సూచన ఏంటంటే ఈ మొలిచిన తుంగ అనేటటువంటిది 2 నుంచి 4 ఆకుల దశలో ఉన్నప్పుడు మాత్రమే ఈ తుంగ అనేది కలుపు మందులు వాడితే కంట్రోల్ కావడం జరుగుతుంది. అదేవిధంగా ఆరుతడి పంటలు కానీ మెట్టగా సాగు చేసే మొక్కజొన్నలో కూడా ఇది చాలా సమస్యాత్మకంగా ఉంటుంది. ఈ కలుపును నివారించడానికి హ్యాలోసల్ఫరాన్ మీథైల్ అనే కలుపు మందు 36 గ్రాములు 1 ఎకరానికి మనకి అట్రజిన్ అనే కలుపు మందుతో 500 గ్రాములు అట్రజిన్ కలిపి మనం ఈ తుంగ అనేటటువంటిది 2 నుంచి 4 ఆకుల దశలో ఉన్నప్పుడు పిచికారీ చేసినట్లయితే కలుపు పూర్తిగా చనిపోవడం అన్నది జరుగుతుంది. అలాగే ఒక 2-3 పంటల్లో చేసుకున్నట్లయితే మనకి తుంగజాతి కలుపు నుంచి పూర్తిగా కూడా మనం విముక్తి పొందవచ్చు.
అదే చెరకు పంట విషయానికి వస్తే చెరకు పంటలో కూడా మనకి ఈ తుంగజాతి కలుపు అనేటటువంటిది నష్టం కలుగజేస్తూ ఉంటుంది. అయితే ఈ పంటకు వచ్చే వరకు కూడా ఇక్కడ కూడా మనం హ్యాలోసల్ఫరాన్ మిథైల్ అంటే కలుపు మందు 36 గ్రాములు వాడుకోవాలి. అయితే దీనికి మనం మెట్రోబుజిన్ 300 గ్రాములు ఒక ఎకరానికి కలుపుకోవాలి. లేదు ఈ మందు అందుబాటులో లేనప్పుడు మనకి మీసోట్రయాన్ ప్లస్ అట్రజిన్ అన్నది ఈ మందుకి 1400 మిల్లీలీటర్లు ఒక ఎకరానికి వాడుకున్నట్లయితే తుంగజాతి కలుపు కూడా మనం సమర్థంగా నివారించుకోవచ్చు. అయితే తుంగ నివారణకు కేవలం పంటలో వాడే కలుపు మందులు కాకుండా కొన్ని కల్చరల్ ప్రాక్టీసెస్ కూడా చేయవలసి ఉంటుంది. అంటే ముఖ్యంగా వేసవి దుక్కులు ఏవైతే ఉంటాయో అవి చేసినట్లయితే ఈ గడ్డలు అనేటటువంటివి ఎండకి ఎక్స్పోజ్ కాబట్టి పూర్తిగా నశించడం జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా ఈ వేసవిలో కురిసిన తొలకరి జల్లులకు కూడా ఈ తుంగ అనేది మొలవడం జరుగుతూ ఉంటుంది. ఇట్లా ఈ తుంగ మొలిచిన తర్వాత పంట వేయక ముందు 6 ఆకుల దశలో ఉండేటప్పుడు హ్యాలోసల్ఫరాన్ మిథైల్ ఈ కలుపుని నివారించడానికి వాడుకోవచ్చు. ఇక్కడ కూడా మనం ఎకరానికి 36 గ్రాములు వాడుకోవాలి. అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే హ్యాలోసల్ఫరాన్ మిథైల్ వాడినప్పుడు ఆ తరువాత మనం సుమారు ఒక నెల రోజుల పాటు వేరే పంటను వేయకూడదు. వేసినా సరే విత్తనం మొలకెత్తకుండా మనకి నష్టం జరిగే ఆస్కారం ఉంది. కాబట్టి మనకి పంట వేసుకోవడానికి 30 రోజుల సమయం ఉంటే మనం హ్యాలోసల్ఫరాన్ మిథైల్ వాడుకోవచ్చు. ఈ విధంగా మనం పంటల్లో కానీ లేదు బీడు భూముల్లో కానీ తుంగని 2-3 సంవత్సరాలు సమర్థవంతంగా కంట్రోల్ చేసుకున్నట్లయితే మనం ఈ తుంగ సమస్య నుంచి పూర్తిగా మనం విముక్తి పొందవచ్చు. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. కొబ్బరిలో ఎదురవుతున్న పలు సమస్యలకు పరిష్కారంగా తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయం సరికొత్త సూక్ష్మ పోషకాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటికే తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో విరివిగా వినియోగిస్తుండగా తెలుగు రాష్ట్రాల్లోనూ దీనిని ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్నారు. కోకోనట్ టానిక్ పేరుతో మార్కెట్లోకి వచ్చిన ఈ సూక్ష్మ పోషకం వాడటం ద్వారా ఆకుల సంఖ్య పెరగటం, ఆకుల్లో పత్రహరితం పెరగటం, గెలల సంఖ్య, కాయల పరిమాణం పెరగటంతో పాటు కాయలు రాలటాన్ని నివారిస్తుందని నిపుణులు చెబుతున్నారు. కొబ్బరిలో సమగ్ర యాజమాన్య పద్ధతులపై అవగాహన కల్పించడం జరుగుతుంది. అందులో భాగంగా పొన్నూరులో రైతు క్షేత్రంలో గత సీజన్ నుండి తమిళనాడు అగ్రికల్చర్ యూనివర్సిటీ కోయంబత్తూరు వారు అభివృద్ధి చేసిన ద్రవరూప పోషక మిశ్రమాన్ని రైతుకు అందించి దాని ద్వారా ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని తెలుసుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు రెండోసారి మనము చెట్లకు వేరు ద్వారా ద్రవరూప మిశ్రమం అనేది అందించడం జరుగుతుంది. వారు అభివృద్ధి చేసిన ఈ కోకోనట్ టానిక్ అనేది చెట్టు ఎదుగుదల విషయంలో, అలాగే పిందెలు రాలిపోవడము, వాతావరణ అనుకూల పరిస్థితుల్లో లేనప్పుడు మొక్క తనను తాను రక్షించుకోవడానికి విధంగా మొక్క ఎదిగే విషయంలో కానీ, కొమ్మలు ఎదిగే విషయంలో కానీ, అలాగే దిగుబడి విషయంలో కానీ మంచి ఫలితాలు ఉంటాయని వారు వివరించడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని అది మనం కోయంబత్తూరు నుండి తెప్పించి రైతుకు అందించి వారి ఆధ్వర్యంలో ఇక్కడ డెమాన్స్ట్రేషన్ చేయడం జరిగింది. గతంలో చూసినట్టయితే పిందెలు రాలిపోవడము, మట్టలు తక్కువ రావడము, మనకు కొన్ని రకాల సమస్యల నుండి మనము మంచి ఫలితాలు ఇప్పుడు చూడడం జరిగింది. ఇది మన దగ్గర కూడా ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఈ రైతులకు అందించాలనే ఉద్దేశంతో యూనివర్సిటీ వారిని సంప్రదించి ప్రయోగాత్మకంగా కొంతమంది రైతులకు అందించి దీన్ని రైతుల సమక్షంలో దీన్ని డెమాన్స్ట్రేషన్ చేసి చూపించడం జరుగుతుంది. ముఖ్యంగా వేరు అనేది ఎంపిక చేయడం ప్రధానంగా ముఖ్యము. ఇందులో పెన్సిల్ మందం ఉన్న ఎరుపు రంగు వేరు కానీ, అలాగే తెలుపు రంగు వేరు కానీ కాండం నుండి 2 అడుగుల దూరంలో తవ్వి పదునైన కత్తితో కట్ చేసి దాంట్లో 4 లీటర్ల మంచి నీటి ద్రావణానికి 1 లీటరు కోకోనట్ టానిక్ కలిపి మొక్కకున్న వేరుకు మనం 200 ml వరకు పాలిథిన్ కవర్లో వేసి ముడిపెట్టడం ద్వారా అది మనకు 24 గంటల్లో అది పీల్చుకోవడం జరుగుతుంది. ఒకవేళ అది పీల్చుకోకుంటే మాత్రం మళ్ళీ వేరొక వేరును ఎంపిక చేసి దానికి కట్టాల్సి ఉంటుంది. మాది మొత్తం ఇది 2 acres ల్యాండ్. మామిడి చెట్లు ఇవన్నీ వేసాం. ఒక 70 దాకా వేసామండి. ఈసిటాల్ అని, ఎల్లో కలర్ అని చెప్పని, గంగా భవాని అని చెప్పని వేసే కొద్దిగా ఈల్డ్ రాక మా వాళ్ళు పాత పద్ధతిలో ఉప్పు పెట్టడం అవన్నీ చేశారు. ఈ పూత రాలిపోవటం, చెట్లు మొదట్లో కొద్దిగా వేర్లు డ్యామేజ్ అయినట్టు ఉండటం, కాయలు పరిపక్వత రాకముందే రాలిపోవటం, కొద్దిగా ఎండిపోవటం, ఈళ్ళు లేకపోవటం, ఇవన్నీ ఉండేటప్పటికి ఆలోచించి ఆయన దగ్గరికి ఇవన్నీ ఒక 5 years 6 years చెట్లు అండి ఇవన్నీ. ఇప్పుడు తర్వాత కూడా డీజే సువర్ణ అని చెప్పని అవి కర్ణాటక నుంచి కూడా తెప్పించాము. అవి 3 yearsకి అవి ఒక చెట్టుకు వచ్చేసి 400-500 అంటే అట్లాంటివి ఒక 14-15 వేసాము. కానీ అవి ఇంకా చాలా చిన్నవి, ఒక 1.5-2 years అవి. మేము ఇంకా వాళ్ళు చెప్పిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం, మాన్యువల్ ప్రకారం ఒక 4 yearsకి ఈల్డ్ వస్తుందని చెప్పని అన్నారు. ఈ లోపల 6 years దానికి ఈల్డ్ రాకపోయేటప్పటికి మేము ఇక కొద్దిగా ఇబ్బంది ఫీల్ అయితే రత్నాకర్ అని హార్టికల్చర్ అతన్ని కన్సల్ట్ అయితే వాళ్ళు కోయంబత్తూరులో ఉన్న తమిళనాడు అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు కోకోనట్ టానిక్ అనేది ఇచ్చారు. ఇది మేము లాస్ట్ టైం డిసెంబర్ ఎండింగ్లో
అప్లై చేసాము. వాళ్ళ టర్మ్స్ ప్రకారం ఎవ్రీ 6 monthsకి ఒకసారి వాళ్ళు ఇది యూటిలైజ్ చేయాలన్నారు. కాబట్టి డిసెంబర్ ఎండింగ్ అయిపోయినాక మళ్ళీ ఇప్పుడు అని చెప్పని ఇప్పుడు తీసుకురావచ్చాము. జూన్ ఎండింగ్లో అట్లా మేము తీసుకొస్తున్నాము. కోకోనట్ టానిక్ వాడటం వల్ల కొబ్బరి మట్టలు ఎక్కువ రావటం, పూత ఎక్కువ రావటం, 20% ఈల్డ్ ఎక్కువ రావటం, ఇవన్నీ వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారండి. ఇంకా టెక్నికల్గా డీటెయిల్స్గా ఉంటే మన రత్నాకర్ చెప్తాడండి. అది కొబ్బరి మట్టలని ఇదివరకు అంతా జారి పడిపోయి ఉండేవి, పూత కూడా రాలి ఉంది. ఇప్పుడు అది ఆ పూత రాలకపోవటం ఇట్లాంటివన్నీ కొద్దిగా చూసాము. ఓకే, ఈ అప్లికేషన్ ఈ ఒక్కసారికి ఇచ్చేసి నెక్స్ట్ ఇక 2-3 months తర్వాత దీని రిజల్టెంట్ కోసం మేము ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాం. అది తెలంగాణ రాష్ట్రంలో కంది విస్తీర్ణం పెంచే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోంది. కందులను దిగుమతి చేసుకునే స్థాయి నుంచి ఎగుమతి అవకాశాలు పెంపొందించుకునే విధంగా శాస్త్రవేత్తలు రైతులను ప్రోత్సహిస్తున్నారు. ఇందులో భాగంగా నాగర్ కర్నూలు జిల్లా కేవీకేలో కంది సాగు విస్తీర్ణం పెంపుపై కార్యక్రమం జరిగింది. నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సహకారంతో పాలెం ప్రాంతీయ పరిశోధనా స్థానం మరియు కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో రైతులకు కంది సాగుపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి రైతులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. శాస్త్రవేత్తలు కంది సాగులో మేలైన యాజమాన్య పద్ధతులపై అవగాహన కల్పించడంతో పాటు ఒక్కో రైతుకు ఎకరాకు సరిపడా కంది విత్తనాన్ని ఉచితంగా అందించారు. పాలెం అగ్రికల్చర్ కాలేజ్ కలిసి నిర్వహించిన కందిపప్పు పెంచుదామనే ప్రోగ్రాం నిర్వహించినందుకు, అది కూడా నాగర్ కర్నూలు నియోజకవర్గంలో నిర్వహించినందుకు సంతోషకరం. 10 లక్షల మెట్రిక్ టన్ను కందులు ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకొని అత్యధిక ప్రైజ్ లో అమ్ముతున్నాం. ఎందుకు మనం చేయలేమా? ఇక్కడ కందులు పండిద్దాం. మన నాగర్ కర్నూలు నియోజకవర్గంలో ఈసారి అత్యధిక పంట కందిపప్పు ఉండాలని కోరుకుంటూ అగ్రికల్చర్ కాలేజ్ వాళ్ళకు నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. రోజు రోజుకు తెలంగాణ రాష్ట్రంలో కంది పంట విస్తీర్ణం తగ్గిపోతుంది. అయితే మనం వ్యవసాయ శాఖ గణాంకాలు ఒకసారి పరిశీలించినప్పుడు పోయిన సంవత్సరం సుమారుగా 4,74,000 ఎకరాల్లో కంది పంట సాగు చేసినాం. ఇందులో సుమారుగా 40% విస్తీర్ణం దక్షిణ తెలంగాణ మండలంలో ఉంది. అయితే ప్రపంచవ్యాప్తంగా భారతదేశ సరాసరి దిగుబడితోటి తెలంగాణ రాష్ట్రంలో మనం దిగుబడిని ఆలోచించినప్పుడు సుమారుగా ఒక ఎకరానికి 3 క్వింటాల దిగుబడి మనం కంది పంటలో సాధిస్తున్నాం. అయితే మరి కంది పంటలో దిగుబడులు పెంచుకోవాలి, విస్తీర్ణం పెంచాలంటే రైతు సోదరులు ఏం చేయాలనే ఉద్దేశంతో అవగాహన కార్యక్రమము పాలెంలో ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్ లిమిటెడ్ కేంద్ర ప్రభుత్వ సంస్థ వారి యొక్క ఆశీస్సులతోటి వాళ్ళు స్పాన్సర్ చేసిన ఈ ప్రోగ్రాం రైతు సోదరులకు ముఖ్యంగా దక్షిణ తెలంగాణ మండలంలో ఈ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కంది విస్తీర్ణం పెంచే విధంగా రైతులకు పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం రూపొందించిన PRG 176 అనే ఉజ్వల రకాన్ని ఉచితంగా రైతు సోదరులకు పంపిణీ చేయడం జరిగింది. అయితే రైతు సోదరులకు ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు చెప్పింది ఏమిటంటే, పోయిన సంవత్సరము మనకు కంది పంట విస్తీర్ణం తగ్గింది. మొన్న మే నెలలో, ఏప్రిల్ నెలలో కందులు ఒక కింట మార్కెట్లో 11,000 రూపాయలకు పైన పలికింది. ఈ మధ్య కాలంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర 7,550 రూపాయలు ఉంది. కాబట్టి రైతు సోదరులు మార్కెట్లో మంచి రేటు ఉన్నప్పుడు ఈ పంటను యాజమాన్య పద్ధతులతో సాగు చేయాలి. NCCF హైదరాబాద్ వారి సహకారంతో ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం మరియు కృషి విజ్ఞాన కేంద్రం పాలెం ఆధ్వర్యంలో రైతులకు ఈ యొక్క కంది పంట విత్తనాలను అందించడంతో పాటు దానిపైన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా అందించడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క కంది సాగు అనేది తగ్గిపోవడం జరుగుతుంది. గత కొన్ని సంవత్సరాలుగా చూసినట్లయితే ఈ కంది సాగు 8 లక్షల ఎకరాల నుంచి 4 లక్షల ఎకరాల వరకు తగ్గడం జరిగింది. సో ఈ తగ్గిపోతున్న కంది సాగు వల్ల మనకి పప్పు ధాన్యాల కొరత ఏర్పడటం అనేది మనం గమనించడం జరుగుతుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఈ యొక్క కంది సాగును పెంచడానికి ఒక రైతుకు ఒక ఎకరాకు సరిపోయే కంది విత్తనాన్ని అందించడం జరిగింది. సో ఒక ఎకరాకు సరిపోయే 3 కిలోల కంది విత్తనాన్ని అందించడం జరిగింది. సో ఈ రకం విత్తనము PRG 176 ఉజ్వల అనే రకం, తక్కువ పంటకాలం కలిగిన రకం. సో ముఖ్యంగా వర్షాధారంగా ఎర్రచలక నేలల్లో పండించడానికి అనుకూలమైన రకం. దగ్గరగా 700 మంది రైతులకు ఈ రకాన్ని, ప్రతి ఒక్క రైతుకు ఒక ఎకరా చొప్పున ఈ యొక్క రకాన్ని అందించడం జరిగింది. సో ముఖ్యంగా ప్రస్తుత పరిస్థితుల్లో ఈ కంది సాగును వేసుకోవడానికి సమయం కూడా మనం జూన్ 15 నుంచి జూలై చివరి వరకు వేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఈ రైతు సోదరులు ఈ విత్తనాన్ని తీసుకొని వాళ్ళకి సాగు కొరకు చేయడం జరుగుతుంది. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadaata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.
అన్నదాత కథనాలు ఈటీవీ విన్ మొబైల్ యాప్లోనూ వీక్షించండి.